మామూలుగా ఇప్పుడు ఎవరన్నా ఒక టాపిక్ మీద మాట్లాడినప్పుడు నువ్వు బాగా మాట్లాడలేదు, నువ్వు చెత్తగా మాట్లాడావు, అసలు నీకు డిస్కషన్ కెపాసిటీ లేదు, యూ బెటర్ సిట్ ఎట్ హోమ్, నీకు నాలెడ్జ్ లేదు అంటం వరకు ఇట్ ఈస్ వెరీ గుడ్. సరే దీని మెట్టు దాటెళ్ళి వైసీపీ సింపథైజర్స్ అవనండి, ట్రోల్ కంటెంట్ అవనండి, పేటీఎం బ్యాచ్ గళ్ళు అవనండి, వీళ్ళందరూ కూర్చుని ఇంకొక మెట్టు ముందుకెళ్ళి నువ్వు బర్రె గొంతు, యు ఆర్ లైక్ అ డాంకీ, యు ఆర్ లైక్ ఎన్ యానిమల్ అని కంపారిజన్ చేస్తే ఓ ఇదొక రకమైన పైశాచిక ఆనందం అనుకుని వీ గెట్ యూస్ టు ఇట్. ఎంతమంది నన్ను ఆపుతాం, ఎన్నిసార్లు నేను కంప్లైంట్ ఇస్తాం, సిగ్గు మనకన్నా ఉండాలి వాళ్ళకన్నా ఉండాలని వదిలేసాను. దాని తర్వాత ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళిపోయి నీకు వీడియోస్ చేస్తావు నీ పైన, వేర్ నిన్ను కూర్చోబెట్టి నువ్వు ట్రాన్స్జెండర్ అని చెప్పి డైరెక్ట్గా వీడియోస్లో చెప్పేస్తా ఉంటే నువ్వు రియలైజ్ అవుతూ ఉంటావు చూసుకుని, ఓ ఇలా నా పైన వీడియోస్ వస్తాయి అనమాట, సో వీ షుడ్ నాట్ బి డూయింగ్ అని చెప్పి. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ప్రొవోకేటివ్ వీడియోస్ పెడతారు మన వీడియోస్ పక్కనే. ఇది ఇంకొక రకమైన ట్రెండ్ ఏమో అని ముందుకెళ్తాం. డైరెక్ట్ ఫోటో వీడియోస్ పెట్టేసి తిట్టేస్తూ ఉంటారు. కానీ దీనికి మాత్రం ఎక్కడ మన గవర్నమెంట్ని కూడా దీనికి వెళ్ళిపోయి బాధ్యత వహించమని చెప్పలేం. వాళ్ళకు ఉండాలి కదా విజ్ఞత వాళ్ళకు ఉండాలి. బేసికలీ ఇట్స్ ఆల్ ద మిస్టేక్ ఆఫ్ థాట్ ప్రాసెస్. ఇప్పుడు వీళ్ళందరూ ఇంకొక స్టెప్ ముందుకెళ్ళిన ఫ్యామిలీకి వెళ్తారు అంతే కదా. నెక్స్ట్ స్టెప్ ఏంటి, టు గో అ బిట్ మోర్, కొంచెం డీప్లోకి వెళ్ళిపోయి ట్యాగ్ చేయడం. అది ఎంత దాకా వెళ్తుంది? ఇప్పుడు ఇది ఎంత దాకా వెళ్తుంది అన్నప్పుడు నిన్న మాత్రం ఒక కుకూన్ స్టేజ్కి వెళ్ళాను నేను. నిన్న కుకూన్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మిస్టేక్ అవుతున్నారు, ఈ ఛానల్ నాది, ఐఎమ్ ద ఓనర్ అని. క్లియర్గా అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ ఛానల్ ఓనర్ దినేష్ ఆకుల గారు. హీస్ అ రినౌండ్ జర్నలిస్ట్. ఆయనదే ఈ ఛానల్, ఆయన నడుపుతున్న ఛానల్. ఈ వెబ్సైట్లో ఒక నార్మల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ కామన్ పర్సన్ వాయిస్ కింద నాకు అనిపించింది నేను చెప్తున్నాను. దీని గురించి మళ్ళీ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ డూయింగ్ వీడియోస్ చాలామంది అన్నారు ప్యాకేజ్ తీసుకుంటున్నాను నేను, డబ్బులు తీసుకుంటున్నాను. నాకు 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, లేకపోతే నాకు ఎక్కడైనా క్యాష్ ట్రాన్సాక్షన్లో జరిగినా చూపిస్తే కూడా అయిపోతుంది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా ఐఎమ్ ఓకే విత్ ఇట్. లేకపోతే ఇప్పుడు ఈ బ్లూ మీడియా అని చెప్తున్నారు, సో ఎల్లో మీడియా వాళ్ళు ఎవరైనా నన్ను అప్రోచ్ అయ్యి వాళ్ళతో నాకు ఒక్క ఇంటరాక్షన్ వీడియో డబ్బులు తీసుకుంటున్నా చూపించినా క్లీన్ గోల్డ్.